నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. బ్రహ్మాస్త్రం అంటే అందరికీ తెలుసు కదా. అదే ఏ ఆయుధమైనా ఈ అస్త్రం ముందు తల వంచక తప్పదు అని ప్రతి ఒక్కరికి తెలుసు. అధికారం కోసం బీఆర్ఎస్ చేసింది ఇదే. ఎందుకు అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తే ప్రతి ఒక్కరి నిజ స్వరూపం ఏంటో బయటికి వస్తుంది, వారి లోపాలేంటో బయటపడతాయి. దాని ద్వారా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు, వారిని తమ చేతుల్లోకి తీసుకోవచ్చు, అదుపులో పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇదే బ్రహ్మాస్త్రాన్ని వినియోగించి తిరిగి అధికారంలోకి రావాలని ఆశించినట్లు కేసీఆర్ వ్యవహరించిన తీరు, ఫోన్ ట్యాపింగ్ అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని కేసీఆర్ ప్రయోగించారు. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేసి వైఫల్యం చెందిన విషయం మనకు అందరికీ తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రతిపక్షాలు, అధికార పక్షము, జర్నలిస్టులు, విద్యార్థి నాయకులు, పారిశ్రామికవేత్తలు ఎవరైనా పర్లేదు, ఎంతటి వారైనా పర్లేదు, వారందరి ఫోన్లను ట్యాపింగ్ చేయడం, వారిని బ్లాక్మెయిల్ చేయడం, వారి ద్వారా డబ్బులను లేదంటే ఎలక్ట్రో బాండ్ల రూపంలో డబ్బులు సమకూర్చుకోవడం కేసీఆర్కు వెన్నెతో పెట్టిన పని అన్నట్లుగా మనకు మరి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారిస్తున్న తరుణంలో వెలుగులోకి వచ్చిన నిజాలను చూస్తే అర్థమవుతుంది. ప్రత్యేకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ను తన కూతురు ఎమ్మెల్సీ కవిత కేసు విషయంలో కూడా పూర్తి స్థాయిలో అమలు చేశారు. కానీ దాంట్లో కొంత బెడిసి కొట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మొయినాబాద్లో ఉన్న ఒక ఫామ్ హౌస్కు 3 ఎమ్మెల్యేలను మరి పిలిపించి మాట్లాడించడం జరిగింది. అందులో భాగంగానే బీజేపీ నేత బిఎల్ సంతోష్ కూడా అక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగానే పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేసు నమోదు కావడం, ఆ తర్వాత ఆ కేసు మరి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో నుండి సిబిఐకి మరి చేరిన తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. కానీ బిఎల్ సంతోష్ను అడ్డం పెట్టుకొని కవితను లిక్కర్ స్కామ్ నుండి బయటపడేలాగా ప్రణాళిక వేసిన చంద్రశేఖరరావు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. దాని వెనుకాల ఏం జరిగింది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రత్యేకంగా తన కూతురును కాపాడుకోవడం కోసము, తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం, ప్రతిపక్షాలను నియంత్రించేందుకోసం, విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకోవడం కోసం, అంతేకాకుండా సెటిల్మెంట్స్, భూ తగాదాలలో సెటిల్మెంట్స్ చేసేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ను విస్తృతంగా వాడారు. అంతేకాకుండా మరి నియమాలను, నిబంధనలు తుంగలో తొక్కినట్లుగా ఇప్పుడు విచారణలో తేలింది. అయితే ఇదంతా పక్కన పెడితే ప్రత్యేకంగా 2018 నుండి 2023 వరకు జరిగిన గ్రేటర్ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు, లేదంటే మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికలు కావచ్చు, ప్రతి విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రతిపక్షాలను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా మరి హింసించడంతో పాటు వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని పన్నాగం పన్నినట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళందరూ అంటే అధికారంలో ఉంది రావులు. ఇది ఏదైతే ఈ ఫోన్ ట్యాపరింగ్ చేసింది కూడా రావులే. వారి పేర్లు ఒకసారి చూసినట్టయితే ప్రభాకర్ రావు, రాధాకృష్ణన్ రావు, భుజంగరావు, ఇక శ్రీధర్ రావు, ఇలా చాలామంది, వీళ్ళందరూ కూడా అందరూ కలిసి కేసీఆర్ కను సైగల్లోనే ఆయన చెప్పింది చేయాలి, ఆయన ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలి, ఆయనకు సమాచారం ఇవ్వాలి, ఆ సమాచారం ఏదైతే తను ఇచ్చే ప్రణాళికను పూర్తి స్థాయిలో అమలు పరచాలి అన్నట్లుగా విచారణలో వెల్లడైంది. అయితే ఇదంతా జరిగినప్పటికీ ముఖ్యంగా ఈటల రాజేందర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, బండి సంజయ్, ఇటుపోతే బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, ఇలా చాలామంది పేర్లకు సంబంధించి కూడా వారందరి ఫోన్లను కూడా ట్యాప్ చేసి వారు ఏం చేస్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు, వారు డబ్బులు ఎక్కడ ఆ డబ్బుల గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నారా, ఆ డబ్బులు ఏ విధంగా తరలిస్తారని పూర్తి సమాచారాన్ని సేకరించి వారికి అక్కడ కావాల్సిన ప్రతి చర్యలు తీసుకోవడం, ఆ డబ్బును సీజ్ చేయడం, వారితో పాటు
వారిపైన అంటే వారి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టేందుకు ఒక కుట్రను పనినట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే రాజకీయాల్లో పోలీసులు స్వచ్ఛందంగా పనిచేయాలి, అందరికీ ఒకే రకంగా ఉండాలి. కానీ కొద్దిమంది పోలీసులు మాత్రం ఈ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మరి వ్యవహరిస్తూ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలకు కావాల్సిన డబ్బులను కూడా పూర్తి స్థాయిలో చేరవేసిన ఘనత ఈ అధికారులకు ఉంది అంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే వారు చెప్పింది అంటే కేసీఆర్ చెప్పింది వీళ్ళు చేయాలి, కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను వీళ్ళు అమలు చేయాలి. మరొక వైపు ప్రతిపక్షాలు మరి అధికార పక్షంలో ఉన్న నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు, వారి భవిష్యత్తు ఏంటి, వారు ఏ విధంగా మరి కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా అన్న కోణాలన్నీ కూడా క్రోడీకరించి ఆ విషయాలను కేసీఆర్ దృష్టికి తీసుకుపోవడం, ఆయన ఇచ్చిన ప్రణాళికను అమలు చేయడం, ఇదంతా అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా జరిగిన ఒక తంతుగా మనం చెప్పొచ్చు. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న సందర్భంలోనే ఇటు జర్నలిస్టులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, భూ తగాదాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి సంబంధించి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా శ్రీధర్ రావు అనే ఒక రియల్టర్ ఉన్నారు, తనకు సంబంధించి కోట్ల రూపాయల ఎలక్ట్రో బాండ్స్ రూపంలో తన నుండి డబ్బులు తీసుకున్నట్లుగా మరి ఇక్కడ వెల్లడించడం జరిగింది. అయితే ఇదంతా చట్టవిరుద్ధంగా చేశారు, చట్టాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. మరొక వైపు తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు కానీ లేదంటే మిగతా అధికారులు కానీ దృష్టికి తీసుకువెళ్ళినా కూడా వారెక్కడ కూడా స్పందించలేదు. ప్రత్యేకంగా సైబరాబాద్ పరిలో జరిగిన ఈ వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో చూసినట్టయితే అక్కడ టాస్క్ ఫోర్స్ డీసీపీ ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఆ ఒత్తిడిలో భాగంగా తను తలగ్గకపోవడంతో మరొక వైపు ఏదైతే ఈ కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళడం, ఆ తర్వాత వారందరూ కూడా ప్రత్యేకంగా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోవడం, వారిపైన మరి చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినట్లుగా కూడా మరి ఇక్కడ రాధాకృష్ణరావును విచారించినప్పుడు తెలుస్తుంది. ముఖ్యంగా అధికార దాహము ఏ విధంగా ఉంది, అధికారంలోకి ఏ విధంగా రావాలి, మూడోసారి మేము అధికారం చేపడతాము అని చెప్పి ధీమానం వ్యక్తం చేసిన కేసీఆర్ అండ్ టీం ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు వాళ్ళకి దిమ్మ తిరిగింది. అయితే దీన్ని పక్కన పెట్టినట్టయితే అధికార దాహం కోసము, తర్వాత వారు కావలసిన ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం కోసము, ఇటు జర్నలిస్టులను బెదిరించడం కోసం మిగతా అన్ని విధాలుగా మరి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మరి బిఎల్ సంతోష్ను అరెస్టు చేసి ఉంటే ఖచ్చితంగా కవితకు ఊరట కలిగేదని కేసీఆర్ ఒక వ్యూహాన్ని పన్నడం జరిగింది. అందులో భాగంగానే మోయినాబాదులో ఏదైతే ఆ ఫామ్ హౌస్లో జరిగే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి అక్కడున్న సన్నివేశాన్ని అన్నిటి కూడా చిత్రీకరించేందుకు ఢిల్లీ నుండి 2 స్పై కెమెరాలను తీసుకొచ్చి అక్కడ అమర్చడం జరిగింది. అమర్చిన తర్వాత కొంత మేరకు వాటిని చిత్రీకరించారు. కానీ అందులో బిఎల్ సంతోష్ కూడా ముఖ్యంగా ఉన్నారని చెప్పడం, ఆ తర్వాత తనపైన కేసు పెట్టి రాష్ట్రంలో మరి కేసును దర్యాప్తు చేసేందుకు మరి వారు ఒక శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఈ కేసును సిబిఐకి బదిలీ చేయడంతో మరి కేసీఆర్ ఒక్కసారి అధికారులపైన బగ్గుమని లేచినట్టుగా, తర్వాత వారు ఒక ఆక్రోశాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అదే బిఎల్ సంతోష్ కనుక ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఆధీనంలో ఉండే, ఆయన కేసు ఆధీనంలో ఉంటే ఈరోజు కవిత మరి జైలుకు వెళ్ళేది కాదు అని చెప్పేసి ఆనాడే చెప్పినట్లుగా తెలుస్తుంది. మరొక వైపు బిఎల్ సంతోష్ను అడ్డం పెట్టుకుని కవిత లిక్కర్ స్కామ్ నుండి బయటపడేందుకు ఒక మంచి మార్గం తెరిచి ఉండేది అని చెప్పి ఆలోచించారు, ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ దానికి భిన్నంగా సిబిఐకి కేసు బదిలీ చేసిన తర్వాత ఆ కేసీఆర్ మరి కవిత చేతులు కాల్చుకున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి అధికార దుర్వినియోగం చేసినప్పటికీ విచ్చలవిడిగా సంబంధించి రావులు అని చెప్పుకున్న వీళ్ళందరూ కూడా అధికార దుర్వినియోగం పాల్పడాడు. ఇదంతా దీని వెనకాలంతా కూడా కేసీఆరే కర్త కర్మ క్రియ అని చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే కొడితే కొండను కొట్టాలి, ఆ కొండను కొడితేనే ఆ బలవంతుడి బలమేంటో తెలుస్తుంది అని చెప్పి స్పష్టంగా ఒక సామెత ఉంటుంది. అలాంటి సామెతనే ఇప్పుడు కేసీఆర్ అండ్ టీం మరి ఇది పూర్తి స్థాయిలో
అమలు చేసినట్లు తెలుస్తుంది. అంటే ఫోన్ ట్యాంపింగ్ అనే అస్త్రాన్ని ఉపయోగించి తెలంగాణలో ఉన్న ప్రతి రాజకీయ నాయకులు కావచ్చు, ఇట్ ఈస్ ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, లేదంటే జర్నలిస్టులు కావచ్చు, మిగతా ఎవరైనా మేము కొట్టగలము అని చెప్పేసి స్పష్టంగా మరి ఆయన చేతల్లో చూపారు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. మరొక వైపు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు మరి తనకు ఫోన్ ట్యాంపింగ్ చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేసినా కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఇక తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్, ఆయనకు సంబంధించి ఆఫీసులో కూడా దాడులు చేయడం వెనుక ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా సాగింది అని చెప్పి స్పష్టంగా మరి ఈ విచారణలో వెల్లడించారు. ఇక మాదాపూర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యాలయం పైన దాడులు చేసిన వెనకాలో కూడా ఇదంతా కూడా ఖచ్చితంగా కేసీఆర్ డైరెక్షన్లోనే జరిగింది. ఖచ్చితంగా అక్కడున్న సామాన్లు అన్నీ కూడా మేము, అంటే అక్కడున్న హార్డ్ డిస్కులు కావచ్చు, మిగతా అన్నీ కూడా మేము ధ్వంసం చేయడం వెనుక కారణము కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలే, కేసీఆర్ ఇచ్చిన నిర్ణయాలు కావచ్చు, తీసుకున్న నిర్ణయాలను మేము అమలు చేశామని అధికారులు స్పష్టంగా వెల్లడించడం జరిగింది. ఇక మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాంపింగ్ అన్నది దీని వెనకాల పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సింది కేసీఆర్ అండ్ టీమే అని చెప్పేసి స్పష్టంగా అధికారులు చెప్తున్నారు. వారిచ్చిన ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేశామని చెప్పి వివరణ ఇవ్వడం జరిగింది. మరొక వైపు ఈ డాక్యుమెంటరీని అంతా కూడా హార్డ్ డిస్క్లో భద్రపరచడం జరిగింది. ఆ హార్డ్ డిస్కులు అంటే ప్రభుత్వము, అంటే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వైతొలిగిన తర్వాత, ఓటమి తర్వాత ఆ డిస్కులన్నిటి కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినట్లుగా ఇప్పటికే అధికారులు ఒప్పుకోవడం, ఆ తర్వాత వారందరినీ కూడా ఇంకా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే ఇదిలా ఉంటే సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది, ఖచ్చితంగా కేసీఆర్ అండ్ టీంకు ఖచ్చితంగా ఒక జైల్లో డబల్ బెడ్రూమ్ను నేను నిర్మిస్తాను, ఆ డబల్ బెడ్రూమ్లో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, జైలు కూడా తినాల్సిందే అని చెప్పేసి ఒక మాట కూడా స్పష్టంగా హెచ్చరించడం జరిగింది. మరి ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక ఏం జరిగింది, ఎవరున్నారు, ఎంతమందిని మరి ఇప్పటికీ విచారించారు, ఇంకా బయటికి వెళ్ళిన వారిని, బయట విదేశాల్లో ఉన్న వారిని ఎంతమందిని రప్పించారు, వారిని కూడా విచారించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు వాళ్ళ టీంలో ఇంకెవరెవరు ఉన్నారు వారిని కూడా విచారించాల్సిన అవసరం ఉంది అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి నోటుకు నోటు కేసులో కూడా ఆయన బాధితుడే కాబట్టి ఆయన ఫోన్ కూడా ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి మొదటి నుండి మరి వినిపిస్తున్నాడు. ఆ కేసుకు సంబంధించి కూడా ఇంకా బయటికి వస్తుందా, లేదంటే వాటిపైన ఎవరెవరు ఎలాంటి ప్రణాళికలు వేశారో, అప్పుడు ఎవరెవరు కీలక పాత్ర పోషించారో అటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకుంటారా లేదన్నది కూడా వేచి చూడాల్సి ఉంది. ఇక మొత్తం మీద ఇటు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి కవితను బయటపడేందుకు ఒక మార్గాన్ని అయితే కోల్పోవడంతో కేసీఆర్ పూర్తి స్థాయిలో ఆయన కోపోద్రికుడు అయినట్లుగా మనకు తెలుస్తుంది. అది కాకుండానే మరి బిఎల్ సంతోష్ను అడ్డం పెట్టుకొని కవితకు ఒక మార్గం తెరుచుకునే అవకాశం ఉంది. కానీ అది ఆ కేసుకు సంబంధించి సిబిఐకి చేరడంతో ఆయన పూర్తి స్థాయిలో ఆ మార్గం మూసుకుపోయింది. దీంతో ఈరోజు కవిత మరి జైలు పాలు కావడం, జైలు జీవితాన్ని అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఈసారి అంటే ఇప్పుడు తాజా పరిణామాలు చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకొక కొత్తదనం వెలుగులోకి వస్తుంది. ఈ దీంట్లో ఎంతమంది మరి బలి పశువులయ్యారు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, రౌడీ షీటర్లు కావచ్చు, స్థిర వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలుస్తుంది. వాళ్ళ ఫోన్లను ట్యాంపింగ్ చేసామని చెప్తున్నారు. ఖచ్చితంగా వారిపైన మరి వారిని ఒక ప్రత్యేకమైన దృష్టి చూసి వారందరి ఫోన్ల వివరాలను, వారు మాట్లాడుకున్న తీరును, వారి వాట్సాప్ తీరును కానీ పూర్తి స్థాయిలో మరి హ్యాక్ చేయడం జరిగింది. వారన్నిటి కూడా మేము సంభాషణలు విన్న తర్వాతనే కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళాము. కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన ఆదేశాలను అమలు చేసినట్లుగా అధికారులు ఒప్పుకోవడం జరుగుతుంది. మరి ఇంత తతంగాన్ని నడిపిన వీరందరికీ చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకుంటారా, లేదు అంటే ఇలానే వదిలిస్తారా? మరి బాధ్యతలు ఎవరైతే బాధితులు ఉన్నారో ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. రఘునందన్ రావు తాజాగా తను కూడా ఫోన్ ట్యాప్ అయిందని చెప్తున్నాడు. బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అయిందని చెప్తున్నాడు. కిషన్ రెడ్డి
ఫోన్ ట్యాప్ అయిందని చెప్తున్నారు. ఇలా హేమాహేమిలు అంటే రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారు, క్షేత్ర స్థాయిలో ఉన్నవారందరి కూడా మరి ఫోన్ ట్యాపింగ్ బాధితులు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా అధికారంలో ఉన్న ప్రభుత్వము, అధికారులు మరి ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఇలా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎలాంటి జైలు శిక్ష ఉంటుందా, ఉండదా, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్నది మాత్రము వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వారు తీసుకున్న చట్టాలు అమలు చేసే విధానం పైన ఆధారపడి ఉంది. అంతవరకు మనందరం వెయిట్ చేయాల్సి ఉంది.